మాది జయారం గ్రామం, చిన్నగూడూరు మండలం, మాది మహబూబాద్ జిల్లా. నేను రాజేంద్ర సోనాలి అనే పసుపు రకాన్ని మన మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు మాకు ఈ పసుపు రకాన్ని డెమోన్స్ట్రేషన్ కింద ఇచ్చారు. అయితే మేము దీన్ని సాగు చేసే విధానం ఏంటంటే, ఫస్ట్ మేము దుక్కి మంచిగా దున్నుకొని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, వేపపిండి, అగ్రోమిన్ సాయిల్, ఇవన్నీ ఫార్ములా 4 ఇవన్నీ దుక్కిలో వేయడం జరిగిందండి. తర్వాత ట్రాక్టర్తో బెడ్ రైజ్డ్ చేసాము, అంటే బెడ్లు తోలుకున్నాము. తర్వాత డ్రిప్ పైపులు పరుచుకొని బిందు సేద్యం ద్వారా దీన్ని సాగు చేసాము. పసుపు మెయిన్గా ఏంటంటే 8 క్వింటాలు మామూలుగా వేస్తే 8 క్వింటాల పచ్చి పసుపు పడుతుంది. అయితే అలా కాకుండా మేమేం చేసామంటే 3.5 క్వింటాల విత్తనాన్ని తీసుకొని చిన్న ముక్కలు, అంటే కన్ను పద్ధతి చేసుకొని ముక్కలు చేసుకొని ఈ ముక్కలు బెడ్ పైన పెట్టడం జరిగింది. ఇదేంటంటే మనకు ముఖ్యంగా ఇట్లా చేయడం వల్ల తక్కువ విత్తనం పడుతుంది, తక్కువ పెట్టుబడి అవుతుంది. ఈ రకం ఇట్లా చేయడం వల్ల మనకేంటంటే అధిక దిగుబడి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకు మామూలుగా వేసే రకం ఏంటంటే లేటుగా మొలుస్తుంది, తొందరగా మొలుస్తుంది. ఇదేమో లేటుగా మొలుస్తుంది. మనకి ముందే వేరు వ్యవస్థ వచ్చి భూమిలోకి ఇవి అంటే పిలకలు రావడం, అంటే అధిక పిలకలు రావడం జరుగుతుంది. ఇట్లా చేసుకోవడం వల్ల ప్రతి రైతులో కూడా అంటే పసుపులో అధిక దిగుబడి. ఇంకోటి ఏంటంటే మనం ఇట్లా చేస్తే బెడ్ రైజ్డ్ పద్ధతి చేయడం వల్ల దుంపకుళ్ళు రాదు. ఈ రాజేంద్ర సోనాలి రకం ఆకుమచ్చ కూడా తట్టుకుంటుంది, చీడపీడలను కూడా బాగా తట్టుకుంటుంది. కాబట్టి ఇట్లా చేయడం వల్ల మనకు అధిక దిగుబడి వస్తుంది. మామూలుగా అంటే ఆ పద్ధతిలో చేసే కంటే ఈ పద్ధతిలో చేస్తే మనకు పెట్టుబడి చాలా తగ్గుతుంది. కాబట్టి మనకి రైతులు చాలా అంటే విస్తీర్ణం పెంచుకోవచ్చు. మేము 2 ఎకరాల్లో ఈ పసుపు సాగు చేసామండి. ఈ రకాన్ని అందరూ కూడా ఇష్టపడి ఈ రకం వేసుకుంటే బెటర్ అని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. మొదట మిర్చి పంట, దాని తర్వాత రెండవది పసుపు పంట కూడా ముఖ్యమైనది. మన ఈ తెలంగాణ రాష్ట్రంలో మన యొక్క మహబూబాద్ జిల్లాలో చాలా ఏరియాలో కేసముద్రము, ఈ ఏరియాలో నెల్లికుదురు ఇక్కడంతా కూడా పండిస్తున్నారు. అయితే అధిక దిగుబడినిచ్చేటువంటి రకాలు లేవు. ఆ ఉద్దేశంగా మేము కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల తరపు నుంచి ఒక రకం తీసుకురావడం జరిగింది. దాని పేరు రాజేంద్ర సోనాలి. ఇది అధిక దిగుబడినిచ్చే రకము, అంతేకాకుండా కాల పరిమితి తక్కువ. అదే లోకల్ రకం అయితే కనుక 9 నెలల కాల పరిమితి, ఇది 7 నెలలు. అంతేకాకుండా దీనిలో ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే చీడపీడలను ఎక్కువగా రాకుండా తట్టుకుంటుంది. మళ్ళీ అదేవిధంగా దీనిలో కుక్రుమెన్ కంటెంట్, అంటే పసుపులో ఒక ముఖ్యమైనటువంటి పదార్థం ఉంటుంది, పసుపచ్చని పదార్థం, అది ఎక్కువ ఉంది, 8%. మామూలు రకాల్లో 2 నుంచి 3% ఉంది. ఆ రకంగా చూసినా కూడా ఇది క్వాలిటీ పరంగా చాలా ముఖ్యంగా మంచి మార్కెట్ వాల్యూ వచ్చేటువంటి రకం కూడా. దీని దిగుబడిని సుమారుగా 250 క్వింటాళ్ళు పచ్చి పసుపు దిగుబడి వస్తుంది ఎకరానికి. సో అధిక దిగుబడిని ఇస్తుంది, కాల పరిమితి తక్కువ, కుక్రుమెన్ కంటెంట్ ఎక్కువ ఉంది, చీడపీడని తట్టుకునేటువంటి రకము, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్నటువంటి రకము, అన్ని విధాల రైతుకి సౌకర్యవంతంగా ఉండేటువంటి రకము. దీన్ని మొదటి సంవత్సరం పరిశీలనలో ఉందండి. రాష్ట్రంలో సాగు చేయబడుతున్నటువంటి ఉద్యాన పంటల్లో పసుపు చాలా ముఖ్యమైనటువంటి పంట. అయితే చాలా ఏళ్ళుగా రైతులు ఒకే రకమైన విత్తనాన్ని వాడటం వలన ఆకుమచ్చ తెగులు, తాటాకుమచ్చ తెగులు, దుంపకుళ్ళు, దుంపపుచ్చు లాంటి రకరకాల తెగుళ్ళ వలన చాలా వరకు నష్టపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విత్తన మార్పిడి ద్వారా మంచి ఫలితాలు సాధించిన ఉద్దేశంతో మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం తరపున రాజేంద్ర సోనాలి అనే పసుపు రకాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రకం యొక్క లక్షణాలు చూసినట్లయితే కనుక ఆకుమచ్చ తెగుళ్లను, తాటాకుమచ్చ తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. అదేవిధంగా పంటకాలం కూడా కేవలం 7 నెలలే కాబట్టి ఈ పంటను తీసిన తర్వాత స్వల్పకాలిక పంటలను రైతులు రెండవ పంటగా వేసుకొని అదనపు ఆదాయం కూడా పొందవచ్చును. అదేవిధంగా పసుపులో అతి ముఖ్యమైనటువంటి రసాయనము కుర్కుమిన్ అనేటటువంటి రసాయనము ఈ రాజేంద్ర సోనాలి రకంలో 8% ఉంటుంది. ఇది లోకల్ రకాల్లో చూసుకున్నట్లయితే కేవలం 2 నుంచి 3% మాత్రమే ఉంటుంది. అధిక కుర్కుమిన్ శాతము, అధిక దిగుబడి వలన రైతులు మంచి లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది.